ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కేంద్రం తీసుకొచ్చినటువంటి సంచార్ సాథి యాప్ ఇప్పుడు అది ఒక కాంట్రవర్సీగా మారింది. ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లో అదే న్యూస్. చాలా మంది దాని మీద రీల్స్ కూడా చేస్తున్నారు. అంటే అసలు ఈ సంచార్ సాథి యాప్ అనేది అసలు ఎలా వాడాలి? ఇన్ కేస్ ఆ యాప్ మనకు వద్దు అనుకుంటే డిలీట్ చేసేయచ్చా? ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంచార్ సాథి అనే యాప్ నవంబర్ 26 తారీఖున వాళ్ళు నవంబర్లో దీన్ని చట్టంగా ప్రకటించారు. అంటే ఈ యాప్ ప్రతి ఫోన్లో కూడా బై డిఫాల్ట్ అంటే తప్పని పరిస్థితుల్లో ఫోన్లో ఉండేటువంటి మిగతా అన్ని ఫీచర్స్తో పాటుగా ఈ ఫీచర్ని కూడా పెట్టమని అన్ని కంపెనీలకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఫోన్ మిస్యూజ్ కాదు. ఎవరు మనల్ని సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సైబర్ నేరాలు చేసే వాళ్ళ ఆట కట్టించే అవకాశం ఉంది. సో దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సైబర్ లోపల మనం నష్టపోతున్నాం, మోసపోతున్నాం. ఒకసారి నష్టపోయిన తర్వాత రికవర్ చేయాలంటే చాలా కష్టం. దీనికోసం ఎన్నో పోలీస్ టీములను ఏర్పాటు చేసేసి ఖర్చు విపరీతంగా తడిసి మోపడవుతుంది గవర్నమెంట్కి. చిన్న కేసుల్లో పట్టుకోవడానికి కూడా ఒకేసారి నెలల తరబడి నిద్ర లేకుండా పోలీసులు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వందల మంది పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. ఈ ఆపత్తి నుంచి మొత్తం తప్పించుకోవడానికి సంచార్ సాథి యాప్ వల్ల అవకాశాలు ఉన్నాయని. సంచార్ సాథి యాప్ అంటే ఏమిటి అసలు? మొట్టమొదటి ఆలోచిద్దాం. ఒక యాప్ తయారు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే తెలుగువాడైనటువంటి మంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి మంత్రి తన స్వయంగా తన ఆలోచనతో పుట్టినటువంటి యాప్ ఇది. దీన్ని తయారు చేసి, దీన్ని చూపించి, దీన్ని పూర్తిగా కన్విన్స్ చేసి మంత్రివర్గంలో దీనికి ఆమోదం చేసి దీన్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ యాప్ ఏం చేస్తుందంటే, ఈ యాప్ను మనం ఒకసారి యాక్టివ్ చేసుకున్న తర్వాత, మనం ఇన్స్టాల్ చేసుకుని యాప్ చేసిన తర్వాత దీనిలో ఏముంటుందంటే, ప్రత్యేకంగా ఎవరైనా ఎక్కడి నుంచైనా మనకు ఫ్రాడ్ మెసేజెస్ ఏమైనా వచ్చినా, మనల్ని తప్పుదోవ పట్టించగా మన అకౌంట్ నుంచి డబ్బులు లాగేయడానికి వీలుగా ఉండేటువంటి మెసేజ్లు కానీ, ఫోన్లు కానీ వస్తే దాన్ని ఆపడానికి మనకు అవకాశం. దాన్ని మనం ప్రత్యేకంగా దాంట్లో ఉండేటువంటి ఒక ఫీచర్ను కొట్టి ఈ నెంబర్ని దాంట్లో యాడ్ చేస్తే అది వెంటనే చెప్తుంది మీకు అది ఫ్రాడ్దా కాదా, దాని సమాచారం అంతా తీస్తుంది. అది ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేస్తుంది. వాడి మీద యాక్షన్ కూడా తీసుకుంది. అంటే మీరు నష్టపోకుండా ఉండటమే కాకుండా ఇంకెవరికి ఆ నష్టం జరగకుండా కూడా మీరు కాపాడడానికి ఒక అవకాశం. రెండోది, మీ మొబైల్ ఫోన్ మీరు పోగొట్టుకున్నట్టయితే ఏమయ్యాం నెంబర్ ఏదైతే ఉందో, మనకు అందులో ఉండాల్సిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరల్డ్ వైజ్గా ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ వెంటనే ఏం చేస్తుందంటే అలర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ఫోన్ పోయిందో దాంట్లో మీరు ఫోన్ పోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మొత్తం ఆ ఫోన్ ఎక్కడున్నా పని చేయకుండా ఆపేస్తుంది. ట్యాంపరింగ్ చేస్తున్నాం IMEI నెంబర్. ఇంకా ఆ ఫోన్ పనిచేయదు. ఫోన్ పనిచేయకపోవడం వల్ల ఫోన్ లోపల అది మెసేజ్లు రావు, దానికి కాల్స్ రావు, అది కాల్స్ చేయలేదు, ఫోన్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం అంత సులభమైన విషయం కాదు. తర్వాత అది ఎక్కడుందో కూడా తెలిసిపోతుంది. దాన్ని పట్టుకోవడం కూడా చాలా సులభం అయిపోతుంది. అంటే చాలా వరకు ఫోన్ల ద్వారానే, వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారానే, SMS ద్వారానో, మెయిల్స్ ద్వారానో, లేదా మనకు వాట్సాప్ ద్వారానో, ఏదో రకంగా సోషల్ మీడియాను ఉపయోగించుకునే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. లేకపోతే నా ఇంట్లో నేను ఉంటాను, వాడింట్లో వాడు ఉంటే మనకు ఎలా చేస్తారు, కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది మన మధ్య. కాబట్టి కమ్యూనికేషన్ ఉండేటట్టుగా ఫోన్లను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మొబైల్ ఫోన్ల ద్వారా జరిగేటువంటి ఎక్కువ భాగం ఫ్రాడ్స్ని మొత్తం అరికట్టడానికి మనకు సంచార్ సాథి ఉపయోగపడుతుంది. ఇది ఒక వరం లాంటిది. నిజం చెప్పాలంటే మనం ఫ్రాడ్లోంచి బయటపడడానికి, ఇతరులు ఫ్రాడ్లోకి లేకుండా ఉండడానికి, దొంగల్ని పట్టించడానికి, ఫోన్లు ఎక్కడైనా మిస్యూజ్ అయితే ఆ ఫోన్లు మనం పట్టుకోవడానికి, మన ఫోన్ మనం భద్రంగా మనం తెప్పించుకోవడానికి, మన ఫోన్ డియాక్టివేట్ అవడం వల్ల ఏమవుద్ది, ముందు దాన్ని ఉపయోగించుకునే ఫ్రాడ్ చేసే అవకాశాన్ని మనం ఆపేసినట్టు అవుతుంది. అంటే మరి ఎంతో అవసరం ఈ యాప్ అని అంటున్నారు కదా సార్. మరి కొంతమంది అంటున్నారు ఇది మీకు అవసరం లేకపోతే డిలీట్ చేసేయచ్చు ఫ్యూచర్ అని కూడా అంటున్నారు. మరి ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏమిటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి నోట్లో ఆ చట్ట ప్రకారం వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఇదిని ఖచ్చితంగా డిఫాల్ట్ కింద ప్రతి ఫోన్లో రావాలి. అన్ని కంపెనీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మీరు దీన్ని వితిన్ 6 months లోపల ప్రతి ఫోన్లో కూడా మీరు తయారు చేసే కొత్త ఫోన్లలో దీన్ని తప్పనిసరిగా తీసుకురండి. ఫేస్బుక్ ఎట్లా తీసుకొస్తారో, గూగుల్ ఎట్లా తీసుకొస్తారో, రకరకాల మీరు ఎట్లయితే ఉన్నాయో ఇవన్నీ కంపల్సరీగా అవసరమైనవన్నీ ఉపయోగించుకుంటున్నారు. అది ఎట్లాగైతే అవసరం, ఇది కూడా అవసరం కాబట్టి దీన్ని కూడా కంపల్సరీగా పెట్టండి అని. ఇంకోటి ఏం చేశారు, దీన్ని డిలీట్ చేయడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక అర్థం వచ్చేట్టుగా ఒక వర్డ్ వాడారు. ఇక్కడ సమస్యల్లో ఇక్కడ వచ్చింది. మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ డిలీట్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు ఇందులో ఏదో మతలబు ఉంది. కొన్ని యాప్స్ ఎట్లా ఉంటాయంటే మనకు తెలియకుండానే కెమెరాలు ఓపెన్ అయిపోతాయి. దాంట్లో కెమెరాలు ఓపెన్ అయిపోయి మనం ఎక్కడ పెడితే అక్కడ, మనం బెడ్రూమ్లో పెట్టామనుకోండి, మన బెడ్రూమ్లో మొత్తం టోటల్గా రికార్డ్ అయిపోతుంది. అంటే మీరు ఆన్ చేయరు, మీ ఫోను
ఆన్లోనే ఉండదు. ఫోన్ ఆఫ్ చేసి పెట్టినా కూడా ఆ కెమెరాలు ఓపెన్ అయిపోతాయి, మొత్తం టోటల్గా అది ఎఫెక్ట్ అంతా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మొబైల్లో మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఏవి ఉన్నాయో ఇవి కాకుండా మీరు ఇవాళ ఇంకా కొత్త లేటెస్ట్ ఫోన్లు, ఐఫోన్లు గిట్లా మీరు ఎంత లేటెస్ట్కి వెళ్తే అంత మీ జీవితం బట్టబయలైనట్లు లెక్క. అంత మన జీవితాలు మనం పూర్తి వాళ్ళ ముందర ఓపెన్ చేసి పెట్టుకున్నట్లు లెక్క. మన సంభాషణలు వాళ్ళకి తెలుస్తుంటాయి, మనం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి, చివరికి బెడ్రూమ్ కార్యకలాపాలు కూడా వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మందికి తెలియక ఇంకా లేటెస్ట్ కావాలని వెళ్తున్నారు. ఎంత లేటెస్ట్కు వెళితే అంత స్మూత్గా ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని అర్థం చిన్న ఫోన్లలో లేవని కాదు, పెద్ద ఫోన్లలో ఇంకా పాసిబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి, అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి పార్లమెంట్లో దీని మీద చాలా పెద్ద గొడవ అయింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలను గొడవ ఏం పెడుతున్నాయంటే, డిలీట్ చేయడానికి మీరు ఫీచర్ పెట్టట్లేదంటే మా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లని మీరు ట్యాప్ చేసేసి మా సమాచారం అంతా సేకరించి మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కడానికి, మా రాష్ట్రాలను ఉపయోగించుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి మీరు దీన్ని ఉపయోగిస్తారు, మా జీవితాలను నాశనం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమని చెప్పి గొడవ మొదలుపెట్టారు. చివరికి దానికి మనకు సంబంధించినటువంటి ఎవరైతే టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన దీని మీద మాట్లాడుతూ, మాకు అలాంటి ఆలోచనలు కానీ భావం కానీ మనకు లేదు, మిగతా ఫీచర్స్ ఎలాగైతే డిలీట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందో దీన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు, అయినా బై డిఫాల్ట్ దాంట్లో ఉన్నా కూడా మీరు దాన్ని ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు దాన్ని కావాలని అడిగినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది, కానీ డిఫాల్ట్ ఉన్నంత మాత్రంలో అది యాక్టివేట్ కాదు. చాలా ఫీచర్లు ఉంటాయి మీకు దాంట్లో. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఉంటుంది, లేదా అమెజాన్ ఉంది. మీరు అమెజాన్ ఓపెన్ చేసి మీరు దాంట్లో మీరు నెంబర్ ఇట్లా ఇచ్చేసి మీరు చేస్తే అప్పటి నుంచి దాన్ని యాక్టివేట్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ రావడం ప్రారంభమవుతుంది. మీరు ఓపెన్ చేయకపోతే అది ఎప్పటికట్లాగే ఉండిపోతుంది. అంటే ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు ఓపెన్ చేయకండి. ఒకవేళ చేశారు, మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తర్వాత ఇవ్వదలుచుకోలేదు, డిలీట్ చేసేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అని ఇంత క్లారిటీగా చెప్పారు. మీరు ఉపయోగించాలనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది, లేదా లేదు. కాబట్టి ఉపయోగిస్తే దీన్ని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, లేదనుకుంటే మీ ఇష్టం అని అంత క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి కొంచెం ప్రతిపక్షాలు శాంతించాయి. బహుశా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. కానీ శాంసంగ్, యాపిల్ లాంటి ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు డిఫాల్ట్లు పెట్టడానికి మేము అంగీకరించమన్నట్టుగా యాపిల్ వాళ్ళు అయితే తెలుగు సమాధానం చెప్పారు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళని వెంటనే కన్విన్స్ చేయగలుగుతుంది, లేకపోతే నీ ఫోన్సే మొత్తం ఆపారేస్తామని చెప్పి ఇండియాలో మీ ఫోన్లు అమ్మడానికి వీల్లేదని ఒక జవాబు ఇచ్చేస్తే చచ్చినట్టు వెంటనే తెల్లని కావచ్చు. ఎందుకంటే లక్షల ఫోన్లు అమ్ముడుపోతున్నాయి, కోటాను రూపాయలు సంపాదిస్తున్నారు. అది లేని పరిస్థితుల్లో వాళ్ళకి చాలా నష్టపోతారు. కాబట్టి ప్రతి కంపెనీ ఒప్పుకుంటుంది, లైట్గా తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ గవర్నమెంట్ స్ట్రాంగ్గా తీసుకుంటే డెఫినెట్గా అది అవుతుంది. ఏదైనా ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. 2 సంవత్సరాల నుంచి జీవన్సాథి యాప్ ఆల్రెడీ వచ్చింది మార్కెట్లోకి. దీన్ని చాలామంది తీసుకున్నారు. అయితే కొద్దిమంది, మొత్తం టోటల్ పర్సెంటేజ్ తీసుకుంటే 80 కోట్ల నుంచి 90 కోట్ల మంది సుమారుగా మన భారతదేశం లోపల ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. వాటిలో దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు 1,70,00,000 2 కోట్ల లోపలే ఉన్నారు ఇప్పుడు మొత్తం. అంతకన్నా ఎక్కువ లేరు. అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉపయోగిస్తున్నారు, మిగతా వాళ్ళు ఉపయోగించలేదు. కానీ అందరూ ఉపయోగించినప్పుడు మన దేశం లోపల ముఖ్యంగా ఈ సైబర్ నేరాల సంఖ్య బాగా పడిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ 0 పొజిషన్కి రావడానికి అవకాశం ఉంది. ఫోన్లు పోగొట్టుకుంటామనే భయం లేదు, ఫోన్ పోగొట్టుకున్న నిర్భయంగా నా ఫోన్ నాకు దొరుకుతుందని భయం లేనటువంటి ఒక పరిస్థితి దారితీస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉండి సామాన్య జనం దగ్గర నుంచి కోటీశ్వరుల దాకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ సంచారి సాతి ఏదైతే ఉందో దీన్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని లబ్ధి పొందడం చాలా అవసరం. థ్యాంక్ యూ.